ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి దేవర మహోత్సవాన్ని మే 12న ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి ఉప కమిషనర్ కేఎన్వీడీవీ ప్రసాద్ తెలిపారు. తమ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవర ఉత్సవం గురించి వివరించారు. మే 12వ తేదీ సోమవారం సాయంత్రం 4 గంటలకు పైడితల్లి అమ్మవారి వనం గుడి వద్ద భారీ ఊరేగింపు ప్రారంభమై గంటస్తంభం మీదుగా హూకుంపేట చేరుకుంటుందని తెలిపారు. తిరిగి రాత్రి 10 గంటలకు హూకుంపేటలోని అమ్మవారి చెదురు వద్ద పూజల అనంతరం బయలుదేరి మంగళవారం ఉదయానికి 3 లాంతర్ల సమీపంలోని అమ్మవారి చెదురు గుడికి చేరుకుంటుందని చెప్పారు. ఈ ఉత్సవంలో భక్తులు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. నమస్కారం, నా పేరు కేఎన్వీడీ ప్రసాద్. డిప్యూటీ కమిషనర్ మాసా ట్రస్ట్ అదన ఛార్జీలో పైడితల్లి అమ్మవారి టెంపుల్ కూడా యువగారు లీవ్లో ఉంటే నాకు అదన ఛార్జ్ చేశారు. ఈ సందర్భంలో ప్రతి సంవత్సరం జరిగే దేవర ఉత్సవాలకి ప్రత్యేకంగా 12వ తారీఖున 12/5/2025 మధ్యాహ్నం సాయంత్రం 4 గంటల నుంచి ఉత్సవమూర్తికి అభిషేకం చేయటం, అక్కడి నుంచి స్వామివారిని అమ్మవారి వనం గురించి ఊరేగింపు చేసుకుంటూ పూజారి గారి ఇంటికి వెళ్తాం. మనోడు 13వ తారీఖున ఉదయం 4 గంటల నుంచి మొత్తం అమ్మవారు అక్కడి నుంచి పూజారి గారి ఇంటికాడి నుంచి చదురుగుడి వచ్చే దారిలో డోలు సన్నాయిలు అన్ని రకాల ఆయుధములు పెట్టి తీసుకురావడం ప్రతి సంవత్సరం జరుగుతున్న విధానంగా ఈ సంవత్సరం కూడా జరుగుతుందండి. ఆ ప్రతుల విషయంలో మాత్రం కూడా ఎటువంటి మీరు రాజీ పడకుండా చేయడం జరుగుతుంది. ఈ విషయం ముందుగానే చైర్మన్ గారికి మా అశోక్ గజపతిరాజు గారికి ఆల్రెడీ తెలియపరచడం, లోకల్ శాసనసభ్యులు కూడా తెలియపరచడం జరిగింది. తదుపరి మీ తమ ఈ విషయం దేవరోత్సవం అనేది వైశాఖ మాసంలో జరుగుతుంది. అది వైశాఖ మాసంలో ప్రతి సంవత్సరం కూడా పౌర్ణమికి ముందు తేవడం అనేది అది ఆనవాయితీగా జరుగుతుంది. పౌర్ణమి సందర్భంగా 12వ తారీఖున శుభముహూర్తాన్న మా వేద పండితులతోటి మా పంతులు గారితో అందరితోటి ఈ ముహూర్తం అనేది 12/5/2025 నుండి సోమవారం నాడు సాయంత్రం 4 గంటలకి అమ్మవారు వనంగుడిలో పుట్టినిల్లి కాబట్టి అక్కడ అమ్మవారికి అభిషేకం జరగడం, అభిషేకం అయిన తర్వాత వివిధ కాళికా వ్యాసం, తప్పుడు గుళ్ళు, తర్వాత కోలాటంతో వివిధ వ్యాసాలతోటి అక్కడ నుండి బయలుదేరి మా స్వగ్రమైనటువంటి హుకుంపేటలో చదురు దగ్గర అక్కడ ఘటాలు ఈ ఉత్సవాన్ని పెట్టి అక్కడున్న వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ దర్శనం చేసుకొని సుమారుగా 9:30-10 గంటల ప్రాంతంలో మళ్ళీ ఊరేగింపుగా ఘట